శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. భీష్మాష్టమి సమయము, భీష్మాష్టమి గురించి, భీష్మాష్టమి యొక్క ఆచారాలు, పూజ యొక్క ప్రయోజనాలు, భీష్మాష్టమి తర్పణ శ్లోకము మరియు భీష్మ పితామహుని బోధనల గురించి తెలుసుకుందామండి. మాఘమాసంలోని శుక్లపక్ష అష్టమిని భీష్మాష్టమి అని అంటారండి. గంగాపుత్రుడైన భీష్ముడు తన జీవితాన్ని పవిత్ర భూమికి అంకితం చేసిన రోజు. ఈ రోజున ఉపవాసం ఎంత అవసరమో భీష్మ పితామహుడి ఆత్మకు శాంతి చేకూరాలని నువ్వుల నీటితో తర్పణం కూడా అంతే అవసరమండి. భీష్ముడిని గంగాపుత్ర భీష్మ లేదా భీష్మ పితామహ అని పిలుస్తారండి. కానీ భీష్ముని అసలు పేరు దేవవ్రత్. భీష్ముడు శంతనుడు మహారాజు మరియు గంగాదేవి పుత్రుడండి. అందువలనే భీష్ముని గంగాపుత్ర అని పిలుస్తారండి. భీష్మాష్టమి శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం మాఘమాసం శుక్లపక్షం శిశిర ఋతువు అష్టమి ఫిబ్రవరి 16, 2024 శుక్రవారం. అష్టమి తిథి ప్రారంభ సమయం ఫిబ్రవరి 16, 2024 శుక్రవారం ఉదయం 8:54 ప్రారంభమై ఫిబ్రవరి 17, 2024 శనివారం ఉదయం 8:15 ముగుస్తుందండి. గంగామాత స్త్రీ రూపంలో గర్భధారిణి అయి కుమారులకు జన్మనిచ్చిందండి. జల రూపంలో ఆమె వాళ్లను మళ్ళీ తనలోకి తీసుకున్నది. అయితే ఏ కారణం చేతనో ఆమె గర్భాన 8వ వారుగా జన్మించిన భీష్ముడిని ఆమె గంగలోకే తీసుకోబోతుంటే ఆమె భర్త అయిన శంతన మహారాజు ఆమెను వారించారు. అందుకని ఆ పిల్లవాడిని ఆయననే పెంచుకోమని అప్పగించి గంగాదేవి అక్కడి నుంచి వెళ్ళిపోయిందండి. అలా శంతనుడి చేత శాప విముక్తుడు కాకుండా నివారింపబడిన భీష్ముడు పెరిగి పెద్దయినారు. శంతన మహారాజు తన కొడుకు భీష్మునికి అతను మరణించే రోజును తానే ఎంచుకోవచ్చు అనే వరాన్ని ప్రసాదించారండి. భీష్ముడు తాను ఎప్పటికీ పెళ్లి చేసుకోనని, తన తండ్రి సింహాసనంపై నమ్మకంగా ఉంటానని ప్రతిజ్ఞ చేశారండి. భీష్మ పితామహుడు మహాభారత యుద్ధంలో గాయపడినప్పుడు అతను తన వరం కారణంగా తన శరీరాన్ని విడిచిపెట్టలేదండి. తన శరీరాన్ని వదులుకునే శుభముహూర్తం కోసం ఎదురు చూశారండి. సూర్యదేవుడు సంవత్సరంలో సగం సమయంలో దక్షిణ దిశలో కదులుతారు. ఇది అశుభకాలం. సూర్యదేవుడు ఉత్తరం వైపు తిరిగి వెళ్ళడం ప్రారంభించే వరకు అన్ని శుభకార్యాలు వాయిదా వేయబడతాయండి. పితామహుడు భీష్ముడు తన శరీరాన్ని వదులుకోవడానికి మాఘ శుక్ల అష్టమిని ఎంచుకున్నారండి. ఈ సమయానికి సూర్యదేవుడు ఉత్తరాయణం వైపు తిరిగి వెళ్ళడం ప్రారంభిస్తారు. కావున భీష్మ పితామహుడు ఈ రోజున విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పాండవులకు వెల్లడించారండి. మహాభారతంలో జరిగిన మహాయుద్ధం తర్వాత భీష్ముడు బాణాల శయ్యపై పడి ఉండగా విష్ణువు యొక్క 1000 పేర్లను వెల్లడించారండి. విష్ణు సహస్రనామ స్తోత్రం విష్ణువు యొక్క అవతారమైన శ్రీకృష్ణుని సమక్షంలో భీష్ముడు పాండవులకు వెల్లడించారండి. భీష్మాష్టమి రోజున విష్ణు సహస్రనామ స్తోత్రం వింటే మోక్షం కలుగుతుందండి. ఇవాళ పూర్వీకులకు నువ్వులు మరియు నీటితో పాటు తర్పణాన్ని సమర్పించి తమ పూర్వ పాపాలను పోగొట్టుకోవటానికి ఉపవాసం చేస్తారండి. ఇవాళ ఉపవాసం చేయడం వల్ల భీష్మ పితామహం వంటి విధేయత గల సంతానం కలుగుతుందండి. అంతేకాకుండా పితృదోష ప్రభావాల నుండి సహాయం పొందుతామండి. ఇది మహాభారతంలో చెప్పబడిన విషయము. ఇవాళ భీష్మ పితామహునికి ఏకోదిష్ట శ్రాద్ధాన్ని చేస్తారండి. తండ్రిని కోల్పోయిన వారైనా లేదా సజీవంగా ఉన్నవారైనా కూడా ఇవాళ భీష్మ పితామహునికి శ్రాద్ధాన్ని నిర్వహించవచ్చునండి. భీష్మాష్టమి తర్పణాన్ని జరిపించాలండి. భీష్మ పితామహుడికి పవిత్ర నదుల ఒడ్డున తర్పణం చేస్తారండి. ఈ తర్పణాన్ని భీష్మ పితామహుడు మరియు పూర్వీకుల వారి ఆత్మలకు మోక్షం కలిగించడం కోసము చేస్తారండి. పవిత్ర నదులలో స్నానం చేయాలండి. భీష్మ పితామహుడికి నివాళులు అర్పించడానికి భీష్మాష్టమి ఉపవాసాన్ని పాటించాలండి. సంకల్పము అర్ఘ్యము నిర్వహించి భీష్మాష్టమి మంత్రాన్ని జపించాలండి. భీష్మాష్టమి తర్పణ శ్లోకం వయాగ్ర పదగోత్రాయ సాంకృత్ర ప్రవరాయ చ గంగపుత్రాయ భీష్మాయ సర్వదా బ్రహ్మచారిణే భీష్మ శాంతనవో వీరః సత్యవాది జితేంద్రియ ఆభిరభిద్రవాప్నోతు పుత్రపౌత్రోచితం క్రియం. భీష్మాష్టమి పూజ యొక్క ప్రయోజనాలు. ఇవాళ ఉపవాసం చేయడం వల్ల కుటుంబాలకు నిజాయితీ మరియు విధేయత గల సంతానం లభించే వరం లభిస్తుందండి. ఇవాళ ఉపవాసం
తర్పణం మరియు పూజలతో సహా అనేక రకాల ఆచారాలను పాటించడం వలన ప్రస్తుత జన్మలలో మరియు గత జన్మలలో చేసిన దుష్కర్మలను శుద్ధి చేసుకోగలుగుతామండి. ఈ ఉపవాసం పితృదోషంతో బాధపడే వారికి ఉపశమనాన్ని కలిగిస్తుందండి. భీష్మ పితామహుని బోధనలు. సూర్యుడు ఉత్తరార్ధగోళంలోకి వెళ్ళడం ప్రారంభిస్తారని ఎదురుచూస్తున్నప్పుడు భీష్ముడు యుధిష్ఠరునికి కొన్ని ముఖ్యమైన పాఠాలను బోధించారండి. అవి: మీరు శాంతిని పొందాలనుకుంటే కోపాన్ని విడిచిపెట్టండి మరియు ఇతరులను క్షమించడం నేర్చుకోండి. అన్ని కార్యకలాపాలు మరియు మంచి పనులు పూర్తి చేయాలండి, ఎందుకంటే అసంపూర్తిగా ఉన్న పని ప్రతికూలతకు సంకేతమవుతుందండి. ధర్మానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలండి. కష్టపడి పని చేయండి, అందరినీ రక్షించండి మరియు కరుణ చూపండి. తెలుసుకున్నాం కదా అండి భీష్మాష్టమి గురించి, భీష్మ పితామహుని గురించి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. సెలవు మరి, స్వస్తి.